ఈ డబ్బులు సరిపోవేమో. ఎలా చేయాలి? ఏదో ఒకటి సర్ది చెప్పాలి. అన్నా, అంబులెన్స్ డబ్బులు తీసుకోండి. ఇచ్చారమ్మా. ఎవరు? అదిగో అతను. రే, మా వల్ల ఇంట్లో వాళ్ళకి చాలా నష్టం జరుగుండది. నా దుడ్లు నీ దగ్గర ఉన్నాయి కదా, పోయి హెల్ప్ చేయి. నేను హెల్ప్ చేసి ఉండానని తెలియకూడదు. తెలిసినదంటే ఆ పాప తీసుకోదు. అట్నేరా, రజనీకాంత్ చాలా చేశాడమ్మా. ఇది నా ధర్మం. రే రండ్రా, ఇవాళ డబ్బులు వదలకూడదురా. ఏం నైట్ వచ్చారు? అన్నం చూడ్డానికా? నువ్వు రజనీకాంత్ చెల్లెలు కదా? అవునన్నా. మీ అన్నయ్య మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వకుండా శవాన్ని ఎలా తీసుకెళ్తారు? అదేంటన్నా ఇట్లాంటి సమయంలో అట్ట మాట్లాడుతున్నారు? తను బతుకుంటే డబ్బులు వస్తాయని నమ్మచ్చమా? ప్రాణం పోతే ఎవరిస్తారని నమ్మాలి. అందుకే మా డబ్బులు మాకు ఇచ్చేంత వరకు శవాన్ని కదలనియ్యం. ఎంత ఇవ్వాలన్నా? మీ అమ్మగారు ఆపరేషన్ కని 4 లక్షలు తీసుకున్నాడు. మూడు నెలల నుంచి వడ్డీ కూడా కట్టడం లేదు. మీ అక్క పెళ్లి కోసమని ఆటో తాగుడు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇదిగో పేపర్లు.